హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవి డిస్కస్ చేసే కన్నా ముందు యాక్చువల్ మనం ఒకసారి ఆలోచిద్దాం. నేను మీకు పాలిటీలో చాలా మట్టుకు బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ కాన్సెప్ట్స్ కావాలన్నా మన ఛానల్లో ఉంటున్నాయి. బట్ వేరే సబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ ఎకానమీలో స్ట్రగుల్ అవుతారు, కొంతమంది ఎస్ఎన్టీ అండ్ కొంతమంది ఎన్విరాన్మెంట్, ఇలాంటి కొన్ని సబ్జెక్టులు స్ట్రగుల్ అవుతారు. మనకి ఏ సబ్జెక్ట్స్ అయినా కూడా మనం స్ట్రగుల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఆ సబ్జెక్ట్స్లో కొన్ని బేసిక్స్ అర్థం కాకపోవడం వల్ల మనకి. కాబట్టి ఈరోజు నేను మీకు ఎన్విరాన్మెంట్లో ఒక బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా మీకు ఎస్ఎన్టీ కానీ ఎకనామీ కానీ లేదా మీకు జాగ్రఫీ కానీ ఈ సబ్జెక్ట్లో అర్థం కాని బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైనా ఉంటే మీరు రెగ్యులర్గా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఆ బేసిక్ కాన్సెప్ట్స్ని నేను మీకు పిక్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్లో బేసిక్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుందో అప్పుడు ఆ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ఆ బేసిక్ కాన్సెప్ట్ పైనే బిల్డ్ అయి ఉంటుంది కాబట్టి. ఆర్ వి క్లియర్ అబౌట్ దిస్? ఓకే, సరే. ఈరోజు మనం బేసిక్ కాన్సెప్ట్ డిస్కస్ చేయబోయేది ఏంటంటే కీ స్టోన్ స్పీసీస్. మీకు చాలాసార్లు ఎన్విరాన్మెంట్లో క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ కానీ, సిడిఎస్, ఆఫ్క్యాట్, ఎన్డీఏ ఎగ్జామ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ లేదా రెగ్యులర్గా గ్రూప్స్ ఎగ్జామ్ కానీ ఈ అన్ని ఎగ్జామ్లలో మీకు ఎన్విరాన్మెంట్లో స్పీసీస్ అనే దానిపైన క్వశ్చన్స్ బాగా వస్తుంటాయి. స్పీసీస్ అంటే వివిధ జంతువులు అని మీనింగ్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది కీ స్టోన్ స్పీసీస్. మరి కీ స్టోన్ స్పీసీస్ అంటే ఏందో తెలుసుకునే కన్నా ముందు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. అదేంటంటే నార్మల్గా ఇప్పుడు మీ ఇంట్లో ఒకవేళ ర్యాట్స్, ఎలుకలు ప్రాబ్లం చాలా ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఒక టైప్ ఆఫ్ సొల్యూషన్ ఏంది? ఇంట్లో ఎలుకలు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇల్లు తగలబెట్టేస్తాను సార్, సో ఎలుకలన్నీ చచ్చిపోతాయి కదా అంటారు. ఓకే, దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ సొల్యూషన్. సెకండ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఏంటి? మనం ఏం తీసుకొస్తాం? క్యాట్ పెంచుకున్నాం అనుకోండి, క్యాట్ ఏం చేస్తుంది? ఈ యొక్క ర్యాట్స్ని కంట్రోల్ చేస్తుంది. అంటే దీనివల్ల ఏమర్థమైంది? ఒక జంతువు లేకపోతే ఇంకొన్ని జంతువులు అనేది వాటి యొక్క పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. అంతే కదా, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ పాపులేషన్ తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు కొన్ని సందర్భాల్లో స్నేక్ పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక జంతువు యొక్క పాపులేషన్ ఖచ్చితంగా ఇంకో జంతువు యొక్క పాపులేషన్ని ఎఫెక్ట్ చేస్తుంది. నో డౌట్ ఇన్ దట్. అవునా కదా? మరి ఈ సందర్భంలో ఒకసారి మనం ఏం డిస్కస్ చేద్దామంటే కీ స్టోన్ స్పీసీస్. మరి కీ స్టోన్ స్పీసీస్ అంటే ఏంటి? కీ స్టోన్ స్పీసీస్ అంటే ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఇంగ్లీష్ వొకాబులరీ. ఇంగ్లీష్లో కీ స్టోన్ అంటే ఏంది, కీ స్టోన్ అంటే ఏందో మనం చెక్ చేద్దాం. అసలు కీ స్టోన్ అంటే మీరు ఏదైనా ఆర్కిటెక్చర్ తీసుకోండి. మీరు ఏదైనా ఆర్కిటెక్చర్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మనకి రెండు వైపులా ఉంటుంది కదా ఆర్కిటెక్చర్లో, ఇటువైపు రెండు వైపులా ఉంటుంది. దీన్ని మనం ఆర్చ్ అంటాం. ఆర్చ్లో మధ్యలో ఉండే స్టోన్ని మనం ఏమంటామంటే కీ స్టోన్ అంటారు అన్నమాట. ఒకవేళ కీ స్టోన్ లేకపోతే ఏమవుతుంది? రైట్ సైడ్ ఉండేది లెఫ్ట్ సైడ్ ఉండేది జాయింట్ అవ్వదు. అంటే ఆర్కిటెక్చర్లో కీ స్టోన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈవెన్ మీరు ఈ కీ స్టోన్ గురించి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చదివి ఉంటారు కీ స్టోన్ గురించి. ఈ కీ స్టోన్ అనేది రెండు వైపులా ఉన్నదాన్ని కలుపుతుందన్నమాట. అలానే ఒక ఎకోసిస్టంలో కీ స్టోన్ స్పీసీస్ అంటే ఏంటంటే ఆ స్పీసీస్ ఒకవేళ అంతరించిపోయింది అనుకోండి, ఆ ఎకోసిస్టమ్ మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు వాటిపైన ఆధారపడినటువంటి ఇమ్మీడియట్ స్పీసీస్ తగ్గడము లేదా పెరగడము ఇట్లాంటివి జరుగుతుంటుంది. కీ స్టోన్ నేమ్లోనే ఉంది. కీ స్టోన్ స్పీసీస్ ఒకవేళ అవి నష్టపోతే కనుక ఆ ఎకోసిస్టంలో కొన్ని జంతువుల యొక్క పాపులేషన్ విపరీతంగా పెరిగి దానివల్ల వేరే వాటి యొక్క పాపులేషన్ విపరీతంగా తగ్గడం ఇలాంటివి జరుగుతుంటుంది. దీన్ని మనం కీ స్టోన్ స్పీసీస్ అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు షార్క్. ఎప్పుడైతే కనుక జనరల్గా ఈ యొక్క షార్క్ అనేది ఈ యొక్క రేస్, కోనేస్ రేస్, దీన్ని మీరు పేరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, జాగ్రత్త వినండి. కోనేస్ రేస్ వీటిని ఈ యొక్క షార్క్ అని తింటుంటుంది అనమాట. ఇవి జనరల్గా వేటిపైన డిపెండ్ అయి ఉంటుంది? ఈ యొక్క ఆర్థ్రోపోడ్, మనకి మొలాస్కా, ఎకైనోడెర్మేటా, ఆర్థ్రోపోడా అని మనం డిస్కస్ చేస్తుంటాం కదా యానిమల్ క్లాసిఫికేషన్లో, వాటిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మరి షార్క్ పోతుందో, అంటే ఈ షార్క్ అంతరించిపోతుందో, అప్పుడు వీటి యొక్క పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయి ఏమవుతుంది? ఇక ఇవేవైతే డిపెండ్ అయి ఉన్నాయో ఆ పాపులేషన్ మొత్తం అంతరించిపోతుంది. అంటే ఒక స్పీసీస్ పోవడం వల్ల ఒక స్పీసీస్ పోయింది, ఇంకో స్పీసీస్ పాపులేషన్ విపరీతంగా పెరిగింది. ఇది కీ స్టోన్ స్పీసీస్ వల్ల జరిగేటటువంటి ఎఫెక్ట్ అన్నమాట. ఆర్ వి క్లియర్ అబౌట్ దిస్? కీ స్టోన్ స్పీసీస్ వల్ల జరిగేటటువంటి ఎఫెక్ట్స్ ఈ విధంగా ఉంటాయి. కొన్ని ఈ యొక్క స్పీసీస్ పాపులేషన్ విపరీతంగా పెరుగుతుంది, కొన్ని స్పీసీస్ ఏమో మొత్తంగా అంతరించిపోతుంది. మరి యొక్క కీ స్టోన్ స్పీసీస్ అనే ఫస్ట్ వర్డ్, ఈ వర్డ్ చెప్పింది ఎవరంటే రాబర్ట్ టీ పెయిన్.
జువాలజిస్ట్. రాబర్ట్ టి పెయిన్, జువాలజిస్ట్, 1969లో కీ స్టోన్ స్పీసీస్ అనే వాటిని చెప్పడం జరిగింది. మరి రేపు ఎగ్జామ్లో కీ స్టోన్ స్పీసీస్కి ఎగ్జాంపుల్స్ అడగవచ్చు మిమ్మల్ని. పాపులర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే నెంబర్ 1 అమెరికన్ అలిగేటర్. మరి ఒకసారి మీకు ఈ నేమ్ చెప్పిన తర్వాత ఇది మీకు ఎలా ఉంటుందో తెలియలేదు అనుకోండి, మళ్ళీ మీకు గుర్తుండే అవకాశం ఉండదు ఎగ్జామ్లో. కాబట్టి అమెరికన్ అలిగేటర్ అంటే ఈ విధంగా ఉంటుంది. సేమ్ మొసలి అనుకోండి, మళ్ళీ మీకు క్రొకడైల్కి అలిగేటర్కి సో డిఫరెన్సెస్ అవన్నీ మనకు అవసరం ఉండదు. జస్ట్ ఓకే క్రొకడైల్ ఈజీగా అర్థం కావడానికి అమెరికన్ అలిగేటర్. అమెరికన్ అలిగేటర్ ఏం చేస్తుంటుంది? అమెరికన్ అలిగేటర్ అనేది కొన్ని రకాలైనటువంటి వాటిని తింటుంటుంది. ఒకవేళ ఇవి నశిస్తే కనుక వాటి పాపులేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. బీస్, మనకి హనీ బీస్ ఉంటుంది కదా, హనీ బీ కూడా వన్ ఆఫ్ ద కీ స్టోన్ స్పీసీస్. ఎందుకు? హనీ బీ అనేది ఏం చేస్తుంది? ప్లాంట్ యొక్క పాలినేషన్లో హెల్ప్ చేస్తుంది. ఒకవేళ హనీ బీ పాపులేషన్ తగ్గిందనుకోండి, అప్పుడు ప్లాంట్ పాలినేషన్ జరగదు. దానివల్ల ఏమవుతుంది? కొన్ని ప్లాంట్స్ విపరీతంగా పెరిగిపోతాయి, కొన్ని ప్లాంట్స్ పెరగవు అనమాట. నెక్స్ట్ లార్జ్ మెమేలియం ప్రెడేటర్, లైక్ ఇప్పుడు మనకి లయన్స్ తీసుకున్నా, టైగర్ తీసుకున్నా, జాగ్వర్ తీసుకున్నా, ఇట్లాంటివన్నీ కూడా మనకి కీ స్టోన్ స్పీసీస్ అనమాట. అవి వేరే జంతువులని వేటాడుతాయి. ఒకవేళ ఈ జంతువులు లేకపోతే ఆ పాపులేషన్ పెరుగుతుంది. అవి వేటినైతే తింటుంటాయో ఆ పాపులేషన్ అనేది విపరీతంగా తగ్గిపోతుంది. నెక్స్ట్ సీ స్టార్స్. సీ స్టార్స్ ఏం చేస్తాయి? సీ స్టార్స్ని మనకి ముసెల్స్ వీటిని తింటుంటాయి. ఒకవేళ సీ స్టార్స్ అంతరించిపోయినాయి అనుకోండి, ముసెల్స్ యొక్క పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇది సీ స్టార్, సీ స్టార్. ఇవి ఈ నేమ్స్ మీకు గుర్తుండాలన్నమాట. హమ్మింగ్ బర్డ్స్ కూడా అంతే, పాలినేషన్ ఆఫ్ ద ఫ్లవర్స్లో హెల్ప్ చేస్తుంటుంది. నెక్స్ట్ టైగర్ షార్క్ అని జనరల్గా టర్టిల్, దాంతోపాటు డ్యూగాంగ్ వీటి పాపులేషన్ కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ ఈ యొక్క మనకి టైగర్ షార్క్ లేదనుకోండి, అప్పుడు డ్యూగాంగ్, టర్టిల్ యొక్క పాపులేషన్ పెరిగిపోయి విపరీతంగా అప్పుడు మనకి సీ గ్రాస్ ఉండదన్నమాట. ఎందుకంటే ఈ డ్యూగాంగ్ కానీ టర్టిల్ కానీ సీ గ్రాస్ని తింటుంటాయి. ఒకవేళ సీ గ్రాస్ ఉండకపోతే అప్పుడు ఫిష్ వాటి యొక్క ఎగ్స్ పెట్టడానికి అవకాశం ఉండదు. మరి డ్యూగాంగ్ గురించి రీసెంట్గా డ్యూగాంగ్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి డ్యూగాంగ్ గురించి ఒక శాంక్చురీ ఏర్పాటు చేసింది ఒక రాష్ట్రం. ఓకే, వన్ స్టేట్ ఎస్టాబ్లిష్డ్ వన్ శాంక్చురీ. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ స్టేట్? ఏ స్టేట్ అనేది ఒక శాంక్చురీని ఎస్టాబ్లిష్ చేసింది? ఆన్సర్ చేయండి. నెక్స్ట్ బ్యాట్స్ అంటే మనకి గబ్బిలాలు. నార్మల్గా బ్యాట్స్ కూడా మనకి ఏమవుతుందంటే పాలినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ చేస్తుంటుంది. అండ్ బ్యాట్స్ అనేవి వీటి యొక్క ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసమే కోవిడ్ లాంటి వైరస్ బ్యాట్స్ క్యారీ చేసినాయి, కానీ బ్యాట్స్ అనేవి వాటికి ఎఫెక్ట్ అవ్వలేదు. బ్యాట్స్ ఆల్సో ఒకవేళ బ్యాట్స్ పోయినాయి అనుకోండి, అప్పుడు యొక్క కొన్ని వీటిపైన డిపెండ్ అయిన యానిమల్స్ కానీ లేదా వీటిపైన డిపెండ్ అయిన ప్లాంట్స్ పాపులేషన్ పెరగడమో తగ్గడమో జరుగుతుంది. టైగర్ షార్క్ అనేది ఈ విధంగా ఉంటుంది. టైగర్ షార్క్. అలానే సీ అటర్, వెరీ చాలాసార్లు అడుగుతున్నటువంటి ఎగ్జామ్. సీ అటర్స్ జనరల్గా మనకి సీ అర్చిన్స్ పైన ఆధారపడతాయి. ఒకవేళ సీ అటర్స్ తగ్గిపోయినాయి అనుకోండి, అప్పుడు సీ అర్చిన్ యొక్క పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయి సీ వీడ్ అనేది ఉండదన్నమాట. సీ వీడ్ ఉండకపోతే ఏమవుతుంది? చాలా ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అనేవి సీ వీడ్ పైన డిపెండ్ అయ్యి అవి బతకలేవు అనమాట. ఇవి సీ అర్చిన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సీ అటర్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకి కీ స్టోన్ స్పీసీస్ ఏమేమి డిస్కస్ చేసాం? కీ స్టోన్ స్పీసీస్లో నెంబర్ 1 అమెరికన్ అలిగేటర్, బీస్, లార్జ్ మెమేలియం ప్రెడేటర్, సీ స్టార్స్, హమ్మింగ్ బర్డ్, టైగర్ షార్క్స్, బ్యాట్, దాంతోపాటు సీ అటర్. ఇవన్నీ కూడా మనకి కీ స్టోన్ స్పీసీస్. ఐ హోప్ ఈ వీడియోతో మీకు కీ స్టోన్ స్పీసీస్ అనేటువంటి కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా మీకు అర్థం కాని కాన్సెప్ట్స్, ఓకే, కీ కాన్సెప్ట్స్ ఏవేవైతే ఉంటాయో అవి కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.